హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాళ స్పెషల్ సమ్మర్ స్పెషల్ వేసవి తాపాన్ని తగ్గించే చాలా టేస్టీగా ఉండే పుదీనా సర్బత్. అయితే ఈ పుదీనా జ్యూస్ని చాలా టేస్టీగా అలాగే క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ పుదీనా జ్యూస్ని తయారు చేసుకుని ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక కట్ట వరకు పుదీనా ఆకులు, ఫ్రెష్గా ఉన్న పుదీనా ఆకులు వేసుకోండి. అదేవిధంగా ఒక్క పచ్చిమిర్చి ఇలా 2 ముక్కలుగా చీల్చి వేసుకోండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి. ఒకవేళ చాట్ మసాలా లేనప్పుడు మనం ఏంటంటే సైంధవ లవణం అంటే పింక్ కలర్లో సాల్ట్ ఉంటుంది కదా, ఆ సాల్ట్ వేసుకోండి. దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార, ఒకవేళ పంచదార అక్కర్లేదంటే కనుక స్కిప్ చేసుకోవచ్చు. ఇందులోనే టేస్ట్కి సరిపడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు రోస్ట్ చేసుకున్న జీలకర్ర పొడి, అంటే జీలకర్ర వేయించుకొని చక్కగా పౌడర్ చేసుకుంటే ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులోనే అరచెక్క వరకు నిమ్మరసం వేసుకుందాం. ఒక 3 ఐస్ క్యూబ్స్ వేసుకొని కాస్తంత జస్ట్ కొంచెం అంత వాటర్ పోసుకొని చక్కగా ఫైన్గా గ్రైండ్ చేసేసుకుందాం. చూసారా, ఈ కన్సిస్టెన్సీ చూడండి, చక్కగా ఫైన్గా గ్రైండ్ చేసేసుకున్నాం. చూసారు కదా, ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా జ్యూస్ని వేసుకున్న తర్వాత మనం చిల్డ్ వాటర్ అంటే బాగా కూల్గా ఉన్న వాటర్ వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ వాటర్ లేని పక్షం నేను వాటర్ వద్దు అనుకుంటే కనుక కాస్తంత సోడా కూడా వేసుకోవచ్చు. అప్పుడు వేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. అదేవిధంగా పైనుండి కాస్తంత నానబెట్టిన సబ్జా వేసేసి జస్ట్ ఈ విధంగా కలిపేసుకోండి. ఈ జ్యూస్ అండి బయట అమ్మితే చాలా రేట్ తీసుకుంటున్నారు, అంటే 30 రూపీస్ గ్లాస్ వరకు తీసుకుంటున్నారు కదా. అదే కనుక మనం ఈ విధంగా ఇంట్లో తయారు చేసేసుకున్నాం అనుకుంటే చాలా బాగుంటుంది కదా. అండ్ చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు, అలాగే రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన పుదీనా సర్బత్ రెడీ అయింది కదా. మరి మీరు కూడా తప్పకుండా నా చిట్కాల్ని ఫాలో అవుతూ ఈ టేస్టీ పుదీనా సర్బత్ని తయారు చేసుకుని ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరి మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.